ఈరోజు మీ అందరికీ ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. ఇది పడుకునే ముందు వినడానికి చాలా అందమైనది, మనసుకు హాయినిచ్చేది. ఇది మనకు వినయం, దయ, నిజమైన అందం అంటే ఏమిటో నేర్పుతుంది. ఒకప్పుడు విశాలమైన రాజ్యంలో మంచితనం గల రాజు నివసించేవాడు. ఆయన న్యాయపరుడు, ప్రజలను ప్రేమించేవాడు. అయితే కొన్నిసార్లు ముఖం చూసి నిర్ణయం తీసుకునేవాడు. ఆ రాజుకు 2 రాణులు. మొదటి రాణి హృదయం స్వచ్ఛత కలిగిన వినయవంతురాలు. ఆమె ఒంటరిగా ఉన్నా గొప్పగా ఆలోచించేది. కాని ఆమె తలలో ఒక్క వెంట్రుక మాత్రమే ఉండేది. ఆమె నిజమైన అందం. తన మనసు. రెండో రాణి శరీర సౌందర్యంలో మెరిసేది. ఆమె తలలో 2 వెంట్రుకలు ఉండేవి. కాని ఆమె మనసులో పోటీ, అసూయ, అహంకారం, దురుద్దేశం. ఒకరోజు 2 రాణుల మధ్య పోలిక వచ్చింది. రెండో రాణి రాజుతో ఇలా చెప్పింది: మహారాజా, రాజ్యానికి అందం ముఖ్యం. ఒక వెంట్రుక ఉన్న రాణిని ప్రజలు ఎలా గౌరవిస్తారు? రాజు హృదయంలో శంక కలిగింది. అయితే ఆయన మొదటి రాణిపై ప్రేమ కూడా ఉండేది. అతని మనసులో సంఘర్షణ ఏర్పడింది. రాజు నెమ్మదిగా ఇలా అన్నాడు: నేను నీ మాటలతో పూర్తిగా ఒప్పుకోను. కాని ప్రజలు విమర్శిస్తారని భయమేస్తోంది. అందుకే తాత్కాలికంగా మొదటి రాణి కోట వదిలి వెళ్ళాలి. రాజు పూర్తిగా నమ్మకపోయినా బాహ్య అందాన్ని చూసి పొరపాటుగా ఆమెను వెలివేశాడు. మొదటి రాణి కన్నీళ్లు పెట్టుకొని కోటను వదిలి బయల్దేరింది. మార్గమధ్యంలో చీమల వరుస కనిపించింది. చీమలు: రాణిగారు, దయచేసి మా మీద నడవవద్దు. రాణి చిరునవ్వుతో: మీరు కూడా జీవులే, నేను హాని చెయ్యను అన్నది. కొద్ది గంటల తరువాత తేనెటీగలు. ఆమె తీవ్రమైన ఆకలితో ఉన్నా అవి మర్యాదగా చెప్పాయి: మేము శ్రమించి తెచ్చిన తేనె ఇది, దయచేసి తీసుకోకండి. రాణి ప్రేమతో స్పందించింది: మీ శ్రమను గౌరవిస్తాను, మీది తీసుకోను. ఆమె అడవిలో ఒక చిన్న గుడిసె వద్దకు చేరింది. అక్కడ పేదరాశి పెద్దమ్మ ఉండేది. పెద్దమ్మ ప్రశాంతంగా: అమ్మా, ఆకలి వేసిందా? రాణి వినయంగా: అవునమ్మా, తినడానికి ఏమీ లేదు. పెద్దమ్మ ప్రేమతో అడవి ఆకులు, గడ్డి, మూలికలతో భోజనం వండిపెట్టింది. రాణి రుచి ఆస్వాదించి సంతోషించింది. పెద్దమ్మ ఆశీర్వదిస్తూ: నీవు చిన్న జీవులను కాపాడావు. ఆకలి ఉన్నా ధర్మం విడిచిపెట్టలేదు. నీ మనసులోని అందం దేవతలను కదిలించింది. అంతే, అలా ఆమె పొడవాటి, నిగనిగలాడే వెంట్రుకలు పొందింది. కొత్త బట్టలు, ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. తిరుగు ప్రయాణంలో చీమలు చక్కెరెక్కెర గింజలు ఇచ్చాయి. తేనెటీగలు పూలు అందించాయి. రాణి అందంగా కోటకు చేరుకుంది. రాజు ఆశ్చర్యపడి: ఇలా ఎలా మారావు? రాణి చిరునవ్వుతో: అందం ముఖంలో కాదు మహారాజా, మనసులో ఉంటుంది. దయతనమే నిజమైన ఆభరణం. రాజు అద్దాన్ని గ్రహించాడు. అవసరమైతే వెంటనే రెండో రాణిని కూడా వెలివేయాలని నిర్ణయించుకున్నాడు. రెండో రాణి కోట నుండి అహంకారంగా బయల్దేరింది. మార్గంలో చీమలు మళ్ళీ: దయచేసి మా మీద నడవవద్దు. ఆమె కోపంతో: నా దారిలోకి వచ్చిన జీవులారా అని కాలేసింది. తేనెటీగలు: మాది శ్రమ తేనె, తీసుకోకండి. ఆమె బలవంతంగా తేనె తీసుకుంది. తర్వాత అదే పెద్దమ్మ గుడిసె చేరింది. అక్కడ ఆకలి, అలసటతో వణుకుతూ భోజనం అడిగింది. పెదమ్మ మళ్ళీ అదే ప్రేమతో భోజనమిచ్చింది. ఆమె తిన్న తరువాత ఇలా చెప్పింది: ఇది తినడానికి తిండా, అసహ్యం. పెదమ్మ కన్నుల్లో కోపం: జీవులను తొక్కావు, శ్రమను లెక్క చేయలేదు. కాబట్టి నీ 2 వెంట్రుకలు ఇప్పుడు నిన్ను విడిచిపోతాయి. అంతటితో వెంట్రుకలు జారిపోయాయి. భయంతో కోటకు పరుగెత్తింది. తేనెటీగలు ఆమెను కుట్టాయి. చీమలు ముఖంపై కొరికాయి. ఆమె వస్త్రాలు కూడా చీలిపోయాయి. కోటకు చేరుకుంది. రాజు చూసినప్పుడు గుర్తుపట్టలేకపోయాడు.
ఆమె ఏడుస్తూ, నేనే మీ రెండో రాణిని మహారాజా. రాజు దృఢంగా, నిజమైన అందం ప్రవర్తనలో ఉంటుంది. వినయం ఉన్నవారే రాజ్యానికి అర్హులు. నీ అహంకారమే నీ శిక్ష. అలా మొదటి రాణి వినయంతో గౌరవం పొందింది. రెండో రాణి అహంకారంతో అవమానం పొందింది. మనసు ఎలా ఉంటుందో మనకు తిరిగి అదే వస్తుంది. అందం వెంట్రుకలో కాదు, మనసులో ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా మీ కళ్ళను మూసుకోండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మెల్లగా విడిచేయండి. రోజంతా జరిగిన దాన్ని ఇప్పుడు వెనక్కి వదిలేయండి. మీ మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నిదానంగా నిద్రలోకి జారుకోండి. శుభరాత్రి. మధురమైన స్వప్నాలు మీతో ఉండాలి. గుడ్ నైట్.